ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగం ధ్యానం కొరకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినం మనకు బైబిల్ ధ్యానం కొరకై యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసమైతే, మన సహవాసం ఇక్కడ ఫెలోషిప్. సహవాసం అంటే మరి ఫెలోషిప్ గురించి మాట్లాడుతుంటున్నాడు. మన సహవాసం అనేటప్పుడు విశ్వాసుల మధ్యలో ఉండేటువంటి సహవాసం, రక్షించబడిన వారి మధ్యలో ఉండేటువంటి యొక్క ఐక్యత కదా. కాబట్టి ఈ ఐక్యతను గురించి మరి ప్రాముఖ్యంగా ఒక సహోదరుడు సహోదరి మరియు ఇట్లా విమోచించబడిన వారి యొక్క ఐక్యతను గురించి చెప్పబడే కార్యం చూసినట్లయితే చూడండి, 119వ కీర్తనలో 119వ కీర్తన 63వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నీ యందు భయభక్తులు గల వారందరినీ నీ ఉపదేశం అనుసరించే వారికి నేను చెలికాడను. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, నీ యందు భయభక్తులు గల వారందరికీ నేను చెలికాడను అంటాడు. అంటే వారితో కూడా కలిసి నడిచేవారిని ఉంటున్నాడు, అంటే ఫ్రెండ్ అన్నమాట కదా. కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి అందరి పక్షంగా ఆయన కలిసి నడిచేవాడుగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి మనం ఈ ఐక్యతను గురించి మరి కీర్తనలు చోట కూడా మనం చూస్తాము. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. కాబట్టి ఐక్యత కలిగి నివసించుట అనేటువంటిది. మరి ఈ యొక్క ఐక్యతను గురించి నూతన నిబంధన గ్రంథంలో మరి ఏం చెప్పబడుతున్నదంటే చూడండి, మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయములు గమనించినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం ఏం చెప్తున్నా ఇక్కడ చూడండి. 41వ వచనం చదువుతాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇక్కడ అపోస్తలుడైన పేతురు యొక్క పెంతెకోస్తు దినం ప్రసంగాన్ని గురించి చెప్తున్నాడు. ఆయన ప్రసంగించినప్పుడు దీర్ఘముగా అనేకులు పరిశుద్ధాత్మ చేసి ఒప్పించబడిన వారై మరి రక్షించబడినట్లు చూస్తున్నాం. రక్షించబడిన వారు వాళ్ళంతా కూడా బాప్తీసం పొందిన వారై ఆ దినంలో ఇంచుమించు 3,000 మంది రక్షించబడినారంట. 3,000 మంది గొప్ప గాస్పెల్లే మరి మినిస్ట్రీ అనమాట. అయితే 42వ వచనం అంటే, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. అది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ ఏ బిలీవర్స్. కాబట్టి మన సహవాసం అయితే ఒకరితో ఒకరికి సహవాసం ఎట్లా ఉండాలంటే ఈ 4 రకములైన కార్యాల గురించి చెప్పి 4 కార్యాలు సహవాసంలో అపోస్తలుల బోధ, దేవుని వాక్యం బోధించుట అనేటువంటి, దేవుని వాక్యం వివరించుట, ఎగ్జార్టేషన్. రెండవది ఫెలోషిప్, సహవాసంగా కూడుట, సంఘముగా చేరి రాగలుగుటక. మరి ఎన్నిసార్లు వీలైతే అంత మరి సంఘముగా ప్రార్థన కూడికను, అది బైబిల్ స్టడీనో, అది ఆరాధన దినము కూడి వచ్చేదాన్ని ఏమంటారు, సహవాసం అంటారు. మూడవది రొట్టె విరుచుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యము. అది సాధారణంగా ఆదివారం దినమున చేస్తాం మనం. మరి కొంతమంది వారానికి ఒకసారి చేస్తారు, కొంతమంది నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి అట్లా పెట్టుకుంటారు. బట్ ఏదైనప్పటికీ కూడాను రొట్టె విరుచుట అనే దాని యొక్క రహస్యాన్ని మరి ఫెలోషిప్లో ఎరిగి ఉండాలి. రొట్టె విరిచే దాని యొక్క రహస్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన శరీరం మన కొరకై విరవబడేదానికి, తన రక్తం మన కొరకై కార్చబడేదాని కొరకై మరి అప్పగించుకున్నాడు. అది దాని యొక్క సిగ్నిఫికెన్స్. అట్లాగే ప్రార్థన చేయటం ఎడతెగకుండా. ప్రార్థన అది ఇంకా చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఎందుకంటే ప్రార్థన ద్వారా మనం శత్రు కార్యాలు జయించగలం. ఈ ప్రార్థననే మరి శత్రువు ఆటంకపరుస్తాడు. అనేక సార్లు మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా, కుటుంబంగా ప్రార్థన చేసినా, సంఘంగా ప్రార్థన చేసిన ప్రార్థన సమయంలో మీరు చూడండి, సాతాను యొక్క కార్యము శరీరంలో ప్రవేశించి ఒక నిద్రమత్తుగా వచ్చేదో, మరి నిర్లక్ష్యంగా ఉండేదో అట్లాగా చేస్తుంది అనమాట. అయితే ఈ 4 కార్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. సహవాసములు ఏంటంటే, సహవాసమును చూసినట్లయితే అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటను ప్రార్థన చేయటం. ఇది ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండుట అనేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ చెప్పబడే కార్యం. అట్లాగే రోమీలకు రాసిన పత్రికలో కూడా, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
12వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నాడంటే 11వ వచనం కూడా చదువుతాను. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనం ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని. కాబట్టి ఒకరి విశ్వాసం చేత ఒకరు ఎంకరేజ్ చేయబడుట, ఒకరు బలహీనపరచబడినప్పుడు బలము కలిగిన వారు వారిని ఆదరించుట, అట్లా ఒకరికొకరు సహాయం. నేను సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఆత్మ సంబంధమైన కృప ఏదైనాను మీకు ఇచ్చుటకు మనం చూడాలని మిగులు అపేక్షించింది. కాబట్టి మీ యొక్క ఫెలోషిప్లో, మీ యొక్క సంఘంలో సహవాసం ఉండాలని చాలా నేను అపేక్షించున్నాను అంటాడు. అట్లాగే ఫిలిప్పీలకు రాసేటప్పుడు పోసిన పౌలు చెప్తారంటే ఈ యొక్క సహవాసాన్ని గురించి ఫిలిప్పీలకు 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉందండి. ఇక్కడ 6 వరకు ఉంది కాబట్టి కలిసి చదువుతాను. మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారు అన్నట్టు చూచి, స్వార్థ విషయంలో పాలువారు, ద ఫెలోషిప్ ఇన్ ద గాస్పెల్ చాలా ప్రాముఖ్యమైనది. స్వార్థ విషయంలో మీరు నాకు, నేను మీకు, ఒకరికొకరు ఐక్యతలో చూసి మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు ఆయన రాకడ వరకు దీన్ని కొనసాగించడని నమ్ముతున్నాడు. కాబట్టి ఫెలోషిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైంది. అందుకొరకే మనం చూసుకున్నటువంటి యొక్క 1 యోహాను పత్రిక అదే 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే ఇక్కడ ఈ యొక్క ఫెలోషిప్ గురించి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసం గల వారమై కదా, అన్యోన్య సహవాసం, హ్యావింగ్ ఏ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు మనం ఆయన వాక్య ప్రకారం నడిచినట్లయితే, ఆయన వెలుగులో మనం నడిచినట్లయితే, ఆయన కుమారుని యొక్క రక్తం మన ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రపరుస్తాం. కాబట్టి రక్తం ద్వారా కడిగి పవిత్రపరచబడిన ప్రజలు ఎట్లుండాలా, ఆయన వెలుగులో మనం నడిచే వాళ్ళం ఉండాలి. అందుకొరకే అటువంటి అన్యోన్య సహవాసం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యం. అందుకొరకే ఏమంటాడు మనం మొట్టమొదటి చదివిన భాగంలో, మరి మన సహవాసం అయితే అంటున్నాడు. ఫస్ట్ మన సహవాసం, దట్ ఈస్ బిలీవర్ టు బిలీవర్, విశ్వాసం చేసి. రెండవది తండ్రితో కూడాను, ఇప్పుడు తండ్రితో కూడా, విశ్వాసులకు తండ్రికి ఎటువంటి యొక్క అనుబంధము లేక ఎటువంటి సహవాసం ఉంటున్నది అనేది మనం చూసినట్లయితే యోహాను 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువు ఈ మాట మనకు బయలుపరుస్తుంది అనమాట. యోహాను సువార్త యోహాను సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 15 వరకు, 13 నుంచి 15 వరకు మనం గమనించినట్లయితే అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించును. అంటే ఇక్కడ 15వ వచనంలో అంటే తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకుని మీకు తెలియజెప్పును. కాబట్టి సహవాసం, తండ్రితో కూడా సహవాసం ఇప్పుడు. కాబట్టి తండ్రితో కూడా మనం ఐక్యపరిచేటువంటి కార్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు అక్కడ పంపించబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు లేక ఆదరణకర్త వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపించును. కాబట్టి ఆ సత్యము దేవుని బయలుపరచగలరు. కాబట్టి దేవునితో ఐక్యత మనం కలిగి, తండ్రితో ఐక్యత అనేటువంటి ఫెలోషిప్ విత్ గాడ్. అదే మనము 15వ అధ్యాయంలో కూడా 15వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏం చూస్తున్నాం ఇక్కడ, 9-10 వచనాల్లో మనం గమనించినట్లయితే, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించి తిని నా ప్రేమ ఎందు నిలిచిండుడి. కాబట్టి తండ్రి ఎలాగ ప్రేమించుతున్నాడు కాబట్టి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనటం వలన నా ప్రేమ ఎందు నిలిచింది. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనటం ద్వారా, ఆయన ఆజ్ఞలు మనం పరిపాలించడం ద్వారా మనం ఆయన యొక్క సహవాసము కలిగిన వారమై ఉంటాం అన్నమాట. అన్యోన్య సహవాసము, బిలీవర్సే. ఇక్కడ తండ్రితో కూడా సహవాసం. అందుకొరకే మరి చూడండి 14వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము మరి 7 నుంచి చదువుతాం. ఇక్కడ ఏముందంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమై ఉంటున్నానని చెప్పి, నేను లేకుండా నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేడు అంటున్నాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు అని చెప్పినప్పుడు వెంటనే ఫిలిప్ ఏమంటాడంటే, ప్రభువా మాకు తండ్రిని కనపరచు, మాకు అది చాలు అంటున్నాడు. అంతే చాలు అంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు, ఫిలిప్ నువ్వు ఇంతకాలం నన్ను వెంబడిస్తుంటున్నావే, తండ్రిని నాకు చెప్పి ఉంటావు, ఏంటి అర్థం ఇది?
నన్ను చూసినవాడు తండ్రిని చూస్తున్నాడు కదా, తండ్రి నేను నా యందు తండ్రి ఉన్నాడని నీవు నమ్మటలేదా అంటాడు. ఇది సవాసం. తండ్రి యందు కుమారుడు తండ్రి అంటున్నాడు. కాబట్టి అటువంటి సవాసాన్ని మనము కలిగి ఉండాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి తండ్రితో సవాసం. మూడవదిగా మనం చూస్తామంటే ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుతో కూడా సమానం. ఆయన కుమారుడని యేసుక్రీస్తుతో కూడాను మన సవాసం ఉంటుంది. కాబట్టి ఫెలోషిప్ విత్ క్రైస్ట్, యేసుక్రీస్తు కూడా సవాసము ఎట్లా కలిగి ఉంటుంది చూడండి. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క ఐక్యతను గురించి 19-20 వచనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్నది ఏనైనా గూర్చి ఏకీభవించిన యెడల అది పరలోకమందున తండ్రి వలన మీకు దొరకని చెప్పుచున్నాను. ఏలనగా 2-3 నా నామమున ఎక్కడ కూడిందిరో అక్కడ నేను వారి మధ్య నందును. కాబట్టి 2-3 ఆయన నామములో కూడినప్పుడు ఆయన వారి మధ్యలో ఉంటాడు. అంటే యేసు ప్రభు, ఇది యేసు ప్రభు చెప్తుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఐక్యతలో మనం కలిగి ఉంటాం కదా. కాబట్టి మరి 2-3 నా నామములో కూడినప్పుడు అంటే ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ఏ బిలీవర్స్, ఆయనకు సవాసంలో ఉండేవారు ఎక్కడ ఉంటున్నారు? చర్చిలో, లేక ఫెలోషిప్లో, లేకపోతే ఇంకేమేమి చెప్తూ మనం ఆయనతో కూడా గుంపుగా కూడినప్పుడు సంఘములు. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఆయనతో కూడా క్రీస్తుతో కూడా సవాసం కలిగి ఉంటాం. అయితే క్రీస్తుతో కూడా సవాసం కలిగి ఉంటాం అనే దాన్ని మనం గమనిస్తున్నాము. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో ఏం జరుగుతుందంటే అక్కడ పేతురు యోహాను ప్రజల్లో మరి ప్రసంగిస్తుంటున్నారు. ప్రసంగించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తుంటున్నాడు కదా. 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం, అక్కడ పుట్టినప్పటి నుంచి కుంటివాడుకున్నటువంటి కొని మరి వారు స్వస్థపరిచినారు నజరేయుడైన యేసు నామములో. అప్పుడు ఉండే వాళ్ళంతా కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటున్నారు. వాళ్ళు దేవుని రాజ్యాన్ని గురించి చెప్పేది, యేసు ప్రభువుని గురించి చెప్పేది, ఇవన్నీ చూసినప్పుడు ఏంటి వీళ్ళు మరి పామరులు కదా, విద్య లేని పామరులు కదా. చూడండి 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తించారు. అది ద ఫెలోషిప్ విత్ క్రైస్ట్. కాబట్టి ఇంత ధైర్యము, ఇంత జ్ఞానము ఎట్లా వచ్చిందంటే వారు యేసుతో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు గమనించారు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుతో ఉండేటువంటి మరి సమాసం ద్వారా అక్కడ ఎట్లున్నది దయింపు. కాబట్టి వారు యేసుతో కూడా ఉండినారు, యేసుతో కూడా ఐక్యతలో ఉండుట. అట్లాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము మన సహవాసం అయితే ఎట్లా ఉంటుందంట. మన సహవాసము మరి తన యొక్క సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటి కార్యం చెప్తున్నాడు కదా. చూడండి మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు ఆయన సహవాసం కొరకై. ఎవరి ద్వారా? త్రూ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా. అందుకొరకే యేసుక్రీస్తు ద్వారా తన సహవాసం పిలిచినవాడు. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచేటప్పుడు మనలో లోకరీతిగా జ్ఞానులు కానీ, ఘనులు కానీ, గొప్పవారు కానీ లేరు. ఎందుకంటే ఘనులను, జ్ఞానులను వారు సిగ్గుపరిచేదాని కొరకై ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటారు 26-27 వచనాలు. ఎన్నికలేనట్టు వారిని, పామరులు కదా. అందుకొరకే ఏమంటారు, పేతురు యోహాను చూసి వీరు విద్య లేని పామరులు, వీళ్ళు ఏది ఇంతగా చెప్తున్నారు ఎట్లా అంటే అది ద ఫెలోషిప్ విత్ క్రైస్ట్, క్రీస్తు వాళ్ళు నిలిచుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనల్ని కూడా అదే కృపతో ఆయన పిలిచిన వాడు ఉంటున్నాడు. పేతురుని పిలిచిన దేవుడు మనల్ని కూడా అదే విధంగా పిలిచుంటున్నాడు. కాబట్టి ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే మనము ఎన్నికలేని వారు అయినప్పుడు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మరి మనం ఆయనందు మనకు ఆయన జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచనమైంటున్నాడు అనే కార్యం కదా. అట్లాగే మరి ఇదే అపోస్తల కార్యములోనే ఇంకొక మాట చూస్తాం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు ఇంకొక విశేషమైన కార్యం చెప్తాడు. ఏం చెప్తున్నాడంటే 14-15 వచనం చదువుతాను, కలిసిందండి. ధర్మశాస్త్రమునందు ప్రవక్తల గ్రంథమందు రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలుగపోవచ్చున్నదని వీరు నిరీక్షించినట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షించితిని. కాబట్టి
వారు మతభేదమని పేరు పెట్టుకున్న ఈ మార్గం అంటే క్రీస్తు మార్గం చొప్పున నా పితరుల దేవుని సేవించున్నానని తమ ఎదుట ఒప్పుకొస్తున్నానని చెప్పి ఈ విధముగా కదా దేవుని వెంబడిస్తూ ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. కాబట్టి ఇన్ ద ఫెలోషిప్ ఇట్స్ అ టెస్టిమనీ. ఏం టెస్టిమనీ చెప్తున్నాడు? నా యొక్క మనస్సాక్షి నేను ఏం చేసుకుంటున్నాడట? నిర్దోషమైనదిగా ఉండునట్లు. కాబట్టి మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంటా. ద ఫెలోషిప్ విత్ ఏ కాన్షియన్స్. దేవుని యొక్క మనస్సాక్షి లేక దేవునితో కూడా మన యొక్క మనస్సాక్షి ఐక్యపరచబడుట అనేటువంటి కార్యాన్ని మనుషుల ఎడలను మరి దేవుని ఎడలను అంటున్నాడు. కాబట్టి ఐక్యం ఇది దేని చూపిస్తున్నది? మనస్సాక్షిని పరిశుద్ధపరచుకుంటా, భద్రపరచుకుంటా అనేటువంటి కార్యం. అట్లాగే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్తున్నాడంటే అక్కడ యోహానుకి ఇచ్చిన దర్శనములో ఇదిగో నేను తలుపు వద్ద తడుచున్నాను, ఇదిగో నేను తలుపు. కాబట్టి మరి ఆఖరు సంఘమైనటువంటి లవోదికీయ సంఘానికి దేవుడు ఈ మాట చెప్తున్నాడు. లవోదికీయ సంఘానికి చెప్పేటువంటి మాట ఏంటంటే చూడండి, రైట్ 20వ వచనములో ఇదిగో నేను తలుపున నిలిచి తట్టుచున్నాను, ఎవడేనూ నా స్వరం విని నా తలుపు తీసినట్లా నేను అతనితో వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను ఫెలోషిప్. కాబట్టి నాతో కూడా అతను అతనితో కూడా నేను అట్లాగా ప్రవేశించి కూర్చుండి మరి ఆ విధంగా ఐక్యత కలిగి ఉంటా ఉంటాడు. కాబట్టి ఎటువంటి స్పిరిచువల్ రిసెప్టివిటీ ఉండాలి. ఒకడు తలుపు తీసినట్లయితే తమ హృదయపు తలుపుని ప్రభు తట్టుచుంటున్నాడు. కాబట్టి మన హృదయపు తలుపును ప్రభు తట్టినప్పుడు మన హృదయపు తలుపు తెరిస్తే ఏమవుతుంది? ఆయన మనలో ప్రవేశించి మనతో కూడా ఐక్యత కలిగిన వాడు ఉంటాడు. ఎప్పుడైతే మన హృదయంలో ఆయన ప్రవేశిస్తాడో మనకు శాంతి సమాధానములు నిత్య జీవం గురించి నిరీక్షణ వస్తాయి. కాబట్టి ప్రియమైన వారలారా, యోహాను మనకు చెప్పేటువంటి కార్యం ఏంటంటే మన సహవాసం అయితే. కాబట్టి మనం ఎప్పుడే కానీ ఈ యొక్క చెప్పాలంటే ఇది 3 డైమెన్షనల్ ఫెలోషిప్ అని చెప్పచ్చు. మన సహవాసం విశ్వాసికి ఒకటి, విశ్వాసికి తండ్రికి, విశ్వాసికి కుమారునికి. కాబట్టి ఈ యొక్క ట్రయాంగిల్ అనేటువంటిది ఒక త్రిభుజం అంటారు చూడండి, మ్యాథ్స్లో వస్తుంది. ఈ ట్రయాంగిల్ ఏమంటే ఒక పక్క విశ్వాసులు, ఇక్కడ తండ్రి కుమారుడు అంతా ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండటం అనేటువంటి కార్యం. కాబట్టి ఇది ఒక రహస్యము. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ సంతోషం పరిపూర్ణమవుటకే నేను ఈ కార్యం చెప్తున్నాను అంటాడు యోహాను. కాబట్టి మన సంతోషం పరిపూర్ణం కావాలంటే మన సహవాసం ఎవరితో ఉండాలా? విశ్వాసులతో మంచి సహవాసం పెట్టుకోవాలి. దెబ్బలాడేటువంటి కార్యము, కొట్లాడేటువంటిది, మాటలు లేకుండా అట్లాంటిగా ఉండకూడదు, గ్రూపిజము. రెండవది మన యొక్క సహవాసం అయితే తండ్రితో ఉండాలి. ఎందుకంటే దేవుని మాటలు విని దేవుని ఆజ్ఞలు పరిపాలించే, దేవుని ఆజ్ఞలు వెంబడించే వారి ద్వారా. మూడవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కూడా మన సహవాసం. ఎందుకంటే ఆయన మనం ప్రేమించి తన యొక్క రక్తాన్ని మన కొరకే పెట్టినాడు, తన ప్రాణాన్ని మన కొరకే పెట్టినాడు. విమోచకుడు కొట్టున్నాడు, మనకు రక్షకుడు కొట్టున్నాడు, మనకు ప్రభువుగా కాపరి కొట్టున్నాడు. కాబట్టి ఆయనతో కూడా సహవాసం. ఇటువంటి సహవాసాన్ని మనము ఎట్లా చేయాలా? అభ్యాసం చేసుకుంటూ ఉండాలా. దేంట్లో అయినా నేను పడిపోయింటున్నానా, ఏ భాగంలో అయినా నేను తప్పిపోయింటున్నానా అనే కార్యం. అప్పుడే మనకు ఏం జరుగుతుంది? మన సంతోషం పరిపూర్ణమవుటకై అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉండి మన సంతోషము పరిపూర్ణపరుస్తున్న దానికి దేవుడు ఉద్దేశించినాడు. కాబట్టి ఆ ఆలోచన చొప్పున మనము నడుచుకుందాం.